హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరూ వడియాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. చాలా వరకు అందరూ బియ్యంతో చేస్తారు. సో ఇది ఇట్లా బియ్యంతోనే, కానీ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను చూపించిన విధంగా క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా నేను చూపించినట్టుగా చూసి చేసుకోండి. టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ చాలా ఈజీగా ఇట్లా అయిపోతుంది. సో ముందుగా 2 kgs రైస్ తీసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకొని ఇదే క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి. సో 2 kgs రైస్ తీసుకొని, సో ఇవేంటంటే దొడ్డు బియ్యం. దీంట్లో కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేయడానికి రాళ్ళు సపరేట్గా మనకు దొరకవు కదా, అవి పళ్ళు కింద పడితే మళ్ళీ వడియాలన్నీ ఖరాబ్ అయిపోతాయని మొత్తం ఇట్లా వేస్తుందనమాట. సో మీరు ఇట్లా దొడ్డు బియ్యంలో రాళ్ళు ఏరడం తెలియకపోతే ఇట్లా ఈ ప్రాసెస్ని చూసి నేర్చేసుకోండి అనమాట. సో నేను ఇట్లా నేర్చుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇట్లా కొన్ని బియ్యం ఒక బౌల్లో తీసుకొని ఇంకో దాంట్లో వాటర్ వేసేసుకొని ఇట్లా వాటర్ పోస్తూ నీట్గా ఆ బియ్యం పైన బియ్యాన్ని ఇట్లా వాటర్లో వంపేసిన తర్వాత లాస్ట్లో స్టోన్స్ అనేవి ఇట్లా వచ్చేసినాయి అనమాట. సో నేను షాక్ అయినా అనమాట. సో చూసారు కదా, నాకు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం అనమాట, నేను ఎక్కడ చూడలేదు. సో అయితే ఈ స్టోన్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తంలో వాటర్ నిండుగా పోసేసి ఒక 24 అవర్స్ అంటే 24 అవర్స్ వాటిని పక్కకు పెట్టేసేయాలి. 24 అవర్స్ తర్వాత ఇలా బియ్యం ఉబ్బుతాయి అన్నమాట. మంచిగా 24 అవర్స్ నానిన తర్వాత బియ్యం మంచిగా ఉబ్బినాయి అనమాట. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ ఉబ్బిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసి కలుపుకోండి. ఇలా అన్ని బియ్యం గుట్లా కొన్ని మిక్సీ జార్లో వేస్తూ మంచిగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. క్లియర్గా మీరు వీడియోలో ఉన్నట్టుగానే చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి 2 kgs రైస్ కాబట్టి నేను ఎంత సాల్ట్ వేస్తున్నానో చూసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిగ్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఖచ్చితంగా. అంటే దోశ వేసుకుంటాం కదా, సో అలాంటి కన్సిస్టెన్సీ అనమాట. తర్వాత ఒక పెద్ద బౌల్లోకి 2.5 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. యాక్చువల్గా 2 kgsకి 5 లీటర్స్ వాటర్ కావాలి. మా దగ్గర పెద్ద గిన్నె ప్రస్తుతానికి లేకుండే, సో అందుకే హాఫ్ సపరేట్గా చేస్తున్నాం. సో 1 kg రైస్కి 2.5 లీటర్స్ వాటర్ పోసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ ఓమో వేసుకోవాలి. వేసుకొని మంచిగా వాటర్ మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి మొత్తాన్ని వాటర్లో వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతూ ఉంటాం కదా, అది ఉండలు కాకుండా సేమ్ ఇది అదే ప్రాసెస్ అనమాట. ఇది ఇట్లా కలపకపోతే ఉండలు అయిపోతుంది. సో అందుకే ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. అది మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలాంటి ఒక గంటనే తీసుకోండి, వేరే దాంతో అంత కంఫర్ట్గా అనిపించదు. సో అందుకే మంచిగా ఇలాంటి సాఫ్ట్గా ఉన్న ప్లెయిన్గా ఉన్న గంటని తీసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఎలాంటి ఉండలు ఎక్కడ కట్టదు ఇట్లా కలుపుతూ ఉంటే. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి అనమాట. ఇలా ఒక 5 to 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోతుంది. ఒకటే దగ్గరికి మంచిగా జారుగా లేకుండా ఒకటే దగ్గరికి అయిపోతుంది. సో అలా అయిన తర్వాత అది చల్లారిన తర్వాత మనం ఇలా ఒక కవర్ వేసేసుకొని మంచిగా మురుకులు చేస్తాం కదా, దాంట్లోకి ఈ పిండిని మంచిగా స్టఫ్ చేసుకొని లోపల స్టఫ్ చేసేసి సేమ్ మురుకులు ఎలా వేస్తామో సేమ్ అలాగే వేసేయాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనం పిండి చాలా మెత్తగా కలిపేసుకున్నాం కాబట్టి మన హ్యాండ్ గిట్లా ఎక్కువ పెయిన్ రాదనమాట. చాలా ఫాస్ట్గా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఇలా వడియాలు అనేవి వచ్చేస్తాయి. మీకు నచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మేము 2 kgs రైస్కి మాకు ఈ వడియాల పిండిని మనం ఆయిల్ ప్యాకెట్లో వేసుకోవచ్చు. కార్నర్లో చిన్న హోల్ పెట్టేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ
వడియాలు గిట్లా వేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్లో, పాల ప్యాకెట్ కవర్లో, అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కవర్స్ లాంటి దాంట్లో మేము ఈ కవర్లో గిట్లా వేసి వడియాలు వేసామన్నమాట. సో ఇట్లాంటి కవర్స్ అయినా సరే దేనికైనా కానీ కార్నర్లో ఒక చిన్న హోల్ పెట్టేస్తే మంచిగా వేయొస్తుంది అనమాట వడియాలు. సో ఇవి మంచిగా ఎండ తాకాలి. వీటికి ఎండ అనేది చాలా మంచిగా ఉండాలి. ఒక 2 days వీటిని ఇట్లా ఎండకు వదిలేసేయండి. ఈవినింగ్ టైంకి ఇవి ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత తీసి వేరే దాని మీద వేసుకున్నా ఓకే, లేకుంటే దాని మీదనే ఉంచినా ఓకే. సో ఇట్లా 2-3 days తర్వాత తీసి ఆయిల్లో వేసి వేయించుకోవడమే. చూసారు కదా, ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ వడియాలను వేసుకొని తీసి ఒక బౌల్లో వేసేసుకుంటే కథం. ఎలాంటి రైస్లోకైనా, సాంబార్, పచ్చి పులుసు ఇలాంటి వాటిలోకైతే మనకి ఫస్ట్ గుర్తొచ్చేటివి వడియాలే కదా. సో అలాంటి వడియాలు టేస్టీగా ఉంటేనే మనం ఫుడ్ కొంచెం ఎక్కువ తినగలం. సో మీరైతే నేను చూపించినట్టుగా చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటాయి. టేస్ట్ అయితే మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేయకుంటే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అలా పెట్టగానే మీకు వచ్చేస్తుంది. సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. సో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.